ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ టాప్ కీలక నేతకు ప్రమాదం కిడ్నాప్ తీవ్ర టెన్షన్లో నాయకులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే తెలిపోదామండి. ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ మామడ మాజీ ఎంపీపీ అయిన బీఆర్ఎస్ నాయకుడు చిక్యాల హరీష్ కుమారుడు కిడ్నాప్ కావడం కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నిర్మల్ జిల్లా మామాడ మండలం పొన్కల్లో ఈ ఘటన జరిగింది. హరీష్ కుమారు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో 4 వ్యక్తులు అతన్ని బలవంతంగా కారులో ఎక్కించి హైదరాబాద్ వైపు తీసుకెళ్లారు. ఈ కిడ్నాప్ ఘటన సూత్రధారి హరీష్ కుమార్కు గతంలో డ్రైవర్ పనిచేసిన వ్యక్తి పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను హైదరాబాద్ నుంచి మరో 3 వ్యక్తులను పిలిపించి కలిసిగా ఈ దారుణానికి పాల్పడ్డారని సమాచారం. కిడ్నాపర్లను తప్పించుకుని క్షేమంగా కిడ్నాప్ చేసిన అనంతరం నిందితులు హరీష్ కుమార్ బెదిరించి 3 కోట్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో హరీష్ తన సన్నిహితులకు ఫోన్ చేసి తక్షణమే కొంత డబ్బు పంపాలని కోరినట్టు తెలుస్తుంది. కారు తూఫాన్ టోల్ ప్లాజా వద్ద ఆగిన సమయంలో ఆలోచన చాతుర్యంతో హరీష్ కిడ్నాపర్ల నుంచి తప్పించుకొని అనంతరం నేరుగా తూఫాన్ పోలీస్ స్టేషన్కు చేరుకొని తనతో జరిగినది వివరంగా పోలీసులకు తెలిపారు. తాను క్షేమంగా ఉన్నానని, ఎవరో ఆందోళన చెందవద్దని హరీష్ తన మిత్రులకు ఫోన్ చేసి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నిర్మల్ జిల్లా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిపై ఇలా కిడ్నాప్ తెగబడడం పలు అనుమానాలకు తావిస్తుంది. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని మామడ ఎస్ఐ అశోక్ అయితే వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి అయితే ఉంది. అశోక్ కుమార్ సమయస్ఫూర్తి ప్రాణాపాయం నుంచి బయటపడడం విషయం తప్పిన